ఎలా అనిపించింది గేమ్ చేంజర్స్? డూప్ ఫ్యాన్స్ అందరూ డూప్ గుర్తుపెట్టుకోండి. సినిమాలో కూడా డూప్ అంటే చాలా పెద్ద మీనింగ్ ఉంది. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ డూప్ అనుకుంటూ బయటకు వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. లేదంటే కోపాన్ని అవన్నీ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుద్ది. ఎందుకంటే 5 years తర్వాత సోలో థియేటర్కి వచ్చారు చరణ్ అన్న. బట్ చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను నేనైతే. అసలు ఆ స్టోరీలో ఒక లైన్ లేదు. ఎందుకు అలా చేస్తారు? సింపుల్ ఒకే పాయింట్లో చూపించేస్తారు రివెంజ్ స్టోరీ ఏంటి అని. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు శంకర్ గారు ఇలాంటి సినిమాని మనకి తెలుగులో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను సినిమా అని చెప్పి ఇలాంటి సినిమా తీస్తారు అని అయితే అసలు కల్లో కూడా ఊహించలేదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని బీజిఎమ్స్, కొన్ని డైలాగ్స్, చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్, చాలామంది చేసిన యాక్టర్లు అందరూ బాగా చేశారు. బట్ కొన్ని క్యారెక్టర్లు అనవసరంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. వాళ్ళ యాక్టింగ్ని యూజ్ చేసుకోలేదు, అసలు ఆ క్యారెక్టర్ పెట్టాల్సిన అవసరం లేదు అన్న క్యారెక్టర్లు కూడా కొన్ని ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే సినిమాకి వెళ్ళిన వాళ్ళు చరణ్ యాక్టింగ్ ఒక 1 or 2 సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్స్ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది తప్ప సినిమాని చూసిన తర్వాత బాధపడడం ఒకటే తక్కువైంది అసలు. అందుకే చెప్తున్నా అందరూ డూప్ బాయ్. సినిమా ఇది అంత లేదన్న, లైట్. రామ్ చరణ్ కూడా పాపం మోసపోయాడు అనుకోవాలి. శంకర్ తీసిన అనుకుంటున్నాను కానీ ఏం తీయట్లేదు. అంటే లైట్ ఎంతంటే సింపుల్గా అయిపోయింది సినిమా. ఆయన ఎలివేషన్ అనుకుంటుండే తప్ప అది ఏం రావట్లేదు అసలు. ఎలివేషన్ బయటికి ఎలివేషన్ అని తెలియాలి, అది ఫీలే రావట్లేదు అసలు. కొత్తగా ఒక్కటి కూడా లేదు, రొటీన్గా సాగిపోయే స్టోరీ. తమనే మంచిగా కొట్టిండు. నేను తమనే మంచిగా చేయడం అనుకున్నా కానీ తమన్ ఇంప్రెస్డ్. తమన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఆ పాటలు అనవసరంగా వస్తాయి. ఆ లవ్ ట్రాక్ కూడా చాలాసేపు ఉంది. అది యావరేజ్ అండి, బాగానే ఉంది. ఒకసారి 1 time వాచ్ అంతే. రామ్ చరణ్ కోసం తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అన్ని సాంగ్స్ ముందు సరిగ్గా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్. సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసాను సాంగ్స్ అన్ని. ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య నుంచి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసాం. తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. రేటింగ్ ఫస్ట్ డే ఎందుకు లేదు. ఒకటైతే దిల్రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు నదిగా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్ సినిమాకి సెకండ్ హాఫ్ యాక్టింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గా అయితే బాగుంది. మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అది అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకున్న రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. ఎందుకంటే శంకర్ మార్క్ అనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ చెప్తున్నా చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4 out of 5 ఇస్తున్న రేటింగ్. చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. PCXలో పెద్ద స్క్రీన్, విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలిసి తమ్మన్న ఎలా తీస్తాడు సాంగ్స్ అన్ని చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యువల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. బాగుంటుంది సినిమా. మంచి మెసేజ్. ఏదమ్మా బాగాలేదమ్మా, బాగాలేదు. పుష్ప 2ని బీట్ చేస్తే అనిపిస్తుంది.
నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైగ్రేషన్ తిరుగుతారు ఈ సినిమా వాళ్ళు. ఏపీ పాలిటిక్స్కి దగ్గరలో ఉంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? లైట్గా అక్కడ టచ్ చేశారు కానీ ఓవరాల్గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. విజువల్గా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది. నేను ఇక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో ల్యాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్, ఇట్ ఈస్ ల్యాగ్. బట్ సెకండ్ హాఫ్లో అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ, యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుందనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం లైక్ ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. హిట్ బ్లాక్ బస్టర్. శంకర్ గారు ప్రతి సినిమాలో మెసేజ్ ఇస్తారు. ఈ సినిమాకి మెసేజ్ ఇచ్చారు. ఇది ఆంధ్ర పాలిటిక్స్ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ సినిమా సూపర్ హిట్. రామ్ చరణ్ గాంధీ, సూర్యాది కానీ యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీ ఏం లేదు. సింపుల్ బ్రో. స్టోరీ బాగాలేదు. దండం సినిమాకి. స్టోరీ ఏం లేదు బ్రో. లైట్ తీసుకోవాలి. కుదిరితే పైసలు బ్యాక్ పంపండి అంతే. యాక్టింగ్ అయితే బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. సూర్య యాక్టింగ్ బాగుంది. అన్ప్రిడిక్టబుల్ కాదు, మొత్తం తెలుస్తుంది ఏం జరుగుతుందో. టైం బట్ సెకండ్ హాఫ్ తో ఇట్ ఈస్ లైక్ బ్లాస్ట్, లైక్ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు అందరికీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ద మూవీ ఈజ్ అమేజింగ్. చరణ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఐ కెన్ టెల్, బికాస్ హీ లివ్డ్ ఇన్ మెనీ రోల్స్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ సింగిల్ రోల్ he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it was good. That is what I said. డిఫరెంట్ గా ఉంది శంకర్ గారు. Yeah, అంటే it is very different movie. అంటే మీరు నార్మల్గా you can watch many movies into politics, but this hit different. ఒక్కటి పోకెట్ లాంటి సినిమా అని చెప్పాడు కదా. No, it is not. You can't judge this movie with some other movie. This movie is very unique. You need to watch it. Then only you'll have it. It is a feast for Indian cinema. That's all I can say. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది అనుకోవచ్చు. అలా దానికోసమే పెట్టినట్టు ఉంది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కోసమే పెట్టినట్టు ఉంది ఆ క్యారెక్టర్. కనెక్ట్ అయిపోతారు. హెలికాప్టర్ షాట్ బాగుంది. అసలు ఇంటర్వెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్కడ ట్రైలర్లో కానీ ట్రేజర్లో కానీ ఎక్కడా లేదు ఇది ఇంటర్వెల్ సీన్. మనం సెకండ్ హాఫ్ అసలు మొత్తం అన్ప్రెడిక్టబుల్. అసలు ప్రిడిక్ట్ చేయలేం సెకండ్ హాఫ్ అంతా. మైనస్ అంటే ఏమి లేదన్న. ఎందుకుంటుంది అన్న అంత మంచి సాంగ్స్. బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసాను. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడు చూసిన గేమ్ చేంజర్. సినిమా మాత్రం బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. మనం రంగస్థలంలో చూసిన క్యారెక్టరైజేషన్కి దానికి అంటే యాక్టింగ్ నాకు అంత అనిపించలేదు. స్టోరీ పరంగా చూసుకుంటే మన శంకర్ తెలుగులో ఇలాంటి ఫిలిం ఇస్తాడని నేను ఊహించుకోలేదు. అంటే ఈ లెవెల్లో అంటే నాకు అంత అనిపించలేదు. అంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఒక 10 to 20 minutes బాగుంటుంది లాస్ట్లో. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మామూలుగా మిడిల్లో కొంచెం బాగుంటుంది. జరగండి సాంగ్ ఒకటి బాగుంటుంది. తర్వాత ఇది కొండదేవర సాంగ్. హీరో గురించి మాత్రం చూడాలి సినిమా. డైరెక్టర్ అంటే మామూలుగా ఏమంటారు అంత స్టోరీ అంత అనిపించలేదు నాకైతే. ప్రతి ఒక్కరు ఒకసారి థియేటర్కి వెళ్ళి 1 time వాచబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ, మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద కానీ బాగుంది. ఇంకా మన అంజలి గారి క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టరైజేషన్ అంజలి గారిది కానీ ప్రతిదీ బాగుంది. మన నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కానీ ప్రతిదీ బాగుంది. కాకపోతే సినిమా మాత్రం ఓవరాల్గా చూసుకుంటే నాకు రంగస్థలం అంతా మెప్పించినట్టు అనిపించలేదు. అంటే దాంట్లో ఉన్న యాక్టింగ్ కూడా దీంట్లో అనిపించలేదు. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తానన్న. బ్రో నేను ఈరోజు మెగా అభిమానిగా
గేమ్ చేంజర్ సినిమాకి రాత్రంతా పడుకోకుండా 4 o'clock షోకి రావడం జరిగింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఉన్న బ్యాంగ్ అయితే సెకండ్ పార్ట్లో కనిపించలేదు. సెకండ్ పార్ట్ కొంచెం నిరాశే మిగిల్చింది మెగా అభిమానులకు అని చెప్పొచ్చు. ఓవరాల్గా వన్ టైం వాచ్గా నిలిచింది. పండగ రేస్లో అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. నేను యాంటీ ఫ్యాన్ కాదు, మరొకసారి చెప్తున్నాను, నేను మెగా అభిమాని. నా ప్రీవియస్ రివ్యూస్ ఏదైనా చూసుకోండి, నేను ప్రభాస్ సినిమాకి వెళ్ళినా బాలయ్య గారి సినిమాకి వెళ్ళినా మెగా అభిమాని అనే చెప్పే మొదలు పెడతాను. సినిమాని కావాలని నెగిటివిటీ చేయట్లేదు. మెగా అభిమానులు ఎప్పుడు జెన్యూన్ రివ్యూ ఇస్తారు. పోయిన సినిమాకి కానీ బాలయ్య సినిమాకి కానీ మన ఓవర్గా లేపినా బై ఎండ్ ఆఫ్ ద డే టుమారో లేదా ఎల్లుండే ఖచ్చితంగా మనకి ఒరిజినల్ రివ్యూ అనేది మనకు తెలుస్తుంది. సో సినిమా అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వదు. బట్ ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచ్గా నిలిచింది పండగకి. తమన్ మ్యూజిక్ అంతా బాగుంది. బట్ మెయిన్ ఏదైతే శ్రేయ ఘోషల్ గారు పాట పాడారో ఆ సాంగ్ అనేది మూవీలో లేదు. అది కొంచెం నిరాశగా ఉంది నాకు. ఓవరాల్ సినిమా అయితే ఓకే. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఏదైతే మెయింటైన్ చేశారో అదే సెకండ్ పార్ట్లో మెయింటైన్ చేసి ఉంటే సినిమా మంచి హిట్గా నిలిచేది సంక్రాంతికి. మెగా ఫ్యామిలీ అభిమానిగా బాలయ్య గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా వస్తుంది. ఆ 2 సినిమాలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శంకర్ డైరెక్షన్ సెకండ్ హాఫ్లో బాగా న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్గా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికి అయితే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్?